ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈనాటి 124వ సమర్పణానికి వచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సాయిరామ్. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభిద్దామని ఈనాటి వక్త శ్రీ రామ్మోహన్ రావు గారిని శివరామకృష్ణ గాంధీ రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ రామ్మోహన్ రావు గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి కడప ఇచ్చాపురంలో తన విద్యాభ్యాసం సాగించారు. స్వామి ఈయన జీవితంలో రావడం కూడా ఒక పెద్ద మిరాకిల్ అని చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నంలో ఒరిస్సా రాష్ట్రంలోని జలేశ్వర్ అనే ప్రదేశంలో డిఎన్ఈ కృష్ణా కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్కి ఆయన మరియు ఆయన స్నేహితులు అప్లై చేశారు. సార్ మరియు తన స్నేహితులు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు నవంబర్ 23, 1970 ఆ రోజు సార్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఈరోజు యొక్క విశిష్టత తెలుసా అని అడగగా తెలీదు అని చెప్తారు. నేను చూసిన నడియాడే దైవం భగవాన్ శ్రీ సాయిబాబా వారి పుట్టినరోజు, స్వామి మిమ్మల్ని పంపించారు, అందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాను అని అంటారు. తర్వాత సార్ ఆ కాలేజ్లో మరియు ఒరిస్సా రాష్ట్రంలో 9 సంవత్సరాలు పనిచేస్తూ స్వామి గురించి తెలుసుకుంటూ స్వామి సేవలో నిమగ్నమయ్యారు. ఆ సేవలకు ఫలితమేమో అన్నట్టుగా స్వామి ప్రారంభించిన శ్రీ సత్యసాయి జూనియర్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్కి అప్లై చేసినప్పుడు ఆగస్ట్ మంత్లో స్వామియే స్వయంగా ఆయనకు ఇంటర్వ్యూ ముందు విభూతి ఇచ్చి ఆశీర్వదించారు. స్వామియే స్వయంగానే ఇంటర్వ్యూ ప్యానల్లో కూర్చొని ఇంటర్వ్యూ చేశారు. సాయంత్రం దశావతారం గేట్ దగ్గర దర్శనం కోసం రామ్మోహన్ రావు గారి వేచి ఉన్నప్పుడు స్వామి నేరుగా ఆయన దగ్గరకు వచ్చి నువ్వు పొద్దున జరిగిన ఇంటర్వ్యూలో ఎంపికయ్యావు అని తెలియజేశారు. ఇలాగే ఆయన జీవితంలో స్వామితో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. స్వామి ఆశీర్వదించినట్టుగా జాయిన్ అయిన తర్వాత విద్యార్థుల చదువు బాధ్యతలతో మాత్రమే కాకుండా వాళ్ళ ఆరోగ్య బాధ్యతలను కూడా చూసుకున్నారు. ఇంకా ఆయనకి లభించిన ప్రత్యేక అవకాశాలను గురించి చెప్పాలంటే చెప్పుకుంటూ పోవచ్చు. అలాగే ఆయన స్వామి ముందు రాసి ఎన్నో నాటకాలను రాశారు. అందులో కొన్ని దైవం మనుష్య రూపేణ, మీరాబాయి, భక్త చైతన్య అనే నాటకాలను రాశారు. స్వామి విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు రాసే సాయి చైతన్య అనే ఒక మ్యాగజైన్కి ముఖ్య కారకుడుగా నిలిచారు. ఆయనకు లభించిన ఇంకో అరుదైన అవకాశం గురించి కూడా నేను ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాను. 1986 మొట్టమొదటిసారి స్పోర్ట్స్ మీట్లో స్వామి ఉపన్యాసాన్ని అనువాదించడానికి భగవాన్ ఆయనకు అవకాశం ఇచ్చారు. అది కాకుండా 1987, 88, 89లో స్వామి ఆయనని కొడైకెనాల్కి కూడా అనువాదించడానికి తీసుకెళ్లారు. ఆయన గురించి చెప్పిన దాంట్లో ఒక సముద్రంలో ఒక నీటి బిందువు అనే సమానమైనవి. ఇంకా మరిన్ని మనతో చెప్పుకోవాలని సార్ని ప్రార్థిస్తున్నాను. శ్రీ రామ్ మనోహర్ రావు గారు. పవిత్ర సత్సంగానికి వచ్చేసిన భక్త మహాశయులందరికీ నా హృదయపూర్వక సాయిరామ్. అభినందనలు కూడా, కంగ్రాచులేషన్స్. అభినందనలు ఎందుకంటే ఒక కారణం ఉంది. ఆదివారం సెలవుదినం. సెలవుదినం అంటే చాలామందికి తాగి తందనాలు దినం, కొంతమందికి వినోద విలాసాల్లో గడిపే దినం, మరికొంతమంది తోకాడించుకుంటూ సొంతలు గొంతులు తిరిగే దినం. కానీ మీకు స్వామితో సత్సంగం చేసే దినం, దేవుడితో సత్సంగం చేసే దినం. అది మన మహాభాగ్యం. చాలా దినాలు ఉంటాయి. స్వామి ఒకసారి తన పద్యంలో ఏది మంచి రోజో
తెలియజేశారు. అది సారాజ్. సద్భక్తులందరు భగవంతుడాయంచు చెవులకింపుగ స్మరణ చేయుదినము. బీదల వ్యతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కినున్న దినము దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము. మహనీయులెవరైన మన కడకే తెంచి చెలిమి భగవత్కథలు చెప్పు దినము. దినము కాని తక్కినవన్నీయు తద్దినములు. స్వామివారే తమ మధురమైన గళములో ఏది మంచిదనమో మనకు తెలియజేశారు. సద్భక్తులందరూ ఒకచోట గుమికూడి నామ సంకీర్తన చేసే దినం. సద్భక్తులందరూ పేద సాధకులకు నారాయణ సేవ చేసే దినం. మహనీయులు ఎవరైనా వచ్చి దేవుని గురించి చెప్పే దినం. ఆ దినాలే నిజమైన శుభమైన దినాలు. తక్కినవన్నీ సావు దినాలే, తద్దినాలే అని అంటారు. కానీ మీరేమో ఆదివారం తద్దినం చేయకుండా శుభదినంగా చేస్తున్నారు. అందువల్ల మీకు అభినందనలు అని చెప్తున్నాను. ఈ హైదరాబాదు ఒక పవిత్రమైన ప్రదేశం. అసలు దీని పేరు భాగ్యనగరం. అంటే అదృష్టాన్ని, భాగ్యాన్ని ప్రసాదించే దినం అన్నమాట. ఇటువంటి భాగ్యనగరంతో నాకు కొంచెం సంబంధం ఉంది. ఒక మధురాది అనుభవం కూడా ఉంది. మీరందరూ హైదరాబాద్ నివాసస్తులు, మీరు అదృష్టవంతులు. భగవంతుడు మిమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించుంటాడు. నన్ను కూడా నమ్మలేని రీతిగా అత్యంత ఆశ్చర్యకరంగా మధురంగా ఈ హైదరాబాద్లో నన్ను ఆశీర్వదించారు. నేను సాయి భక్తుడు అవ్వడం ఈ హైదరాబాద్లోనే. అందువలన హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఎలాగ జరిగిందో మీతో పంచుకుంటాను. నేను మన చిరంజీవి సాయిరాజ్ చెప్పినట్లుగా ఒడిశాలో పనిచేశాను. అక్కడ ఒక మిత్రుల ద్వారా సత్యసాయిబాబా గురించి తెలుసుకున్నాను. ఆ మిత్రుడు ఎటువంటి వాడంటే చైన్ స్మోకర్ అన్నమాట. ప్రసన్న మిశ్రా అతని పేరు. పొలిటికల్ సైన్స్ నా కొలీగ్ అక్కడ సైన్స్ కాలేజీలో, అక్కడ ఛత్రపూర్లో, ఒడిశాలో డిగ్రీ కాలేజీ. అప్పుడు ఈ ప్రసన్న మిశ్రా చైన్ స్మోకర్. అతను సైకిల్ మీద స్మోకింగ్ చేస్తూ వెళ్తుంటే విద్యార్థులు అనేవారు, అరే గూడ్స్ ట్రైన్ వెళ్తుందా, స్మోక్ ఎలా వస్తుంది చూడు అని వాళ్ళు జోక్ వేసుకునేవారు అన్నమాట. ప్రసన్న మిశ్రా గురించి ఒక్క క్లాస్ రూమ్లో మాత్రమే అతను స్మోక్ చేయడు. తక్క అన్ని ప్రదేశాల్లోనూ సర్వకాల సర్వాసరే అతనికి స్మోక్ చేయడం అంటే చాలా ఇష్టం. అదే అది వెకేషను, క్రిస్మస్ వెకేషన్ టైము. నవంబర్ కూడా వచ్చింది. నవంబర్ కూడా మాకు వెకేషన్ ఇచ్చారు. ఆ వెకేషన్ తర్వాత నేను స్టాఫ్ రూమ్కి వచ్చాను.
అందులో మొట్టమొదటి వ్యక్తి మన ప్రసన్న మిశ్రా. చాలా సైలెంట్గా ఉన్నాడు. అతని ముఖంలో ఒక తేజస్సు కనిపించింది. మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏమిటంటే అతను స్మోక్ చేయడం లేదు. అతని ఫ్రెండ్ అనమాట స్మోకింగ్. నాకు ఆశ్చర్యం వేసింది. ఏం ప్రసన్న, నీకేంటి అయిపోయింది, నువ్వు స్మోక్ చేయడం లేదు? నా వైపు సీరియస్ చూసి పాత ప్రసన్న చచ్చిపోయాడు పుట్టుపత్రులు, నేను కొత్త ప్రసన్నని అన్నాడు. అమ్మ అయిపోయి వీడికి ఏంటి అయిపోయింది అని చెప్పేసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు నేను స్మోక్ చేయను, నేను చేసే ప్రసక్తే లేదు. సాయిబాబా గురించి దేవుడిని చూశాను, నేను దేవుడి ఆశీర్వాదం పొందాను. నువ్వు తెలుసుకోవాలంటే సాయంత్రం రా, నీకు చెప్తాను అన్నాడు. అతను నువ్వు నాకు బాగా తెలుసు, నువ్వు కొంప, ఎప్పుడు కంపు అనమాట, సిగరెట్ కంపు అనమాట, దూరం నుంచే కంపు వచ్చేది అనమాట. ఈసారి వెళ్ళేసరికి ఆ కంపు లేదు, సువాసన భరితమైన విభూతి వాసన వస్తుంది. అది ఆశ్చర్యంగా ఉంది. నేను వెళ్ళేసరికి నా స్నేహితుడు ఒక పంచి కట్టుకొని, దోవతి కట్టుకొని, పచ్చ వస్త్రాలు కట్టుకొని అప్పుడే పూజ చేశాడు అనమాట. అయ్యో ఈ టైప్ అయితే వీడియో అనుకున్నాను. ఈ అవతారంలో ఉన్నాడు. సిగరెట్ లేదు, తన ఫ్రెండ్, తన ఇంటిమేట్ ఫ్రెండ్ అనమాట. చాలా చాలా కామ్గా ఉన్నాడు. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేను దేవుడిని చూశాను. ఆ దేవుడు నాకు ఆ రోజున స్వామి విభూతి ప్యాకెట్ ఇస్తుండేవారు. అది 50th బర్త్డే అనమాట. విభూతి ప్యాకెట్ ఇస్తుండేవారు స్వామి. ఒక విభూతి ప్యాకెట్ ఓపెన్ చేశాడు. ఎంత రవ విభూతి నాకు ఇచ్చాడు. వచ్చేది ప్యాకెట్లో కట్టి, ఇది సాయిబాబా ఇచ్చిన విభూతి, చాలా మహిమాన్వితమైనది, నువ్వు తీసుకో, రాత్రికి ఏమవుతుందో చూడు. ఏమవుతుందిలే అనుకున్నాను నేను. అది తీసుకున్నాను, ఇంటికి వెళ్ళాను. కానీ ఆశ్చర్యం వేసింది, ఇప్పుడు ఎలా మారిపోయాడు అని తెలిసి, ఇంత మార్పు ఎలా వచ్చింది, నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. సాయిబాబా గురించి విన్నాను, నేను భక్తులు కాలేదు మాత్రం, దానికి కూడా అదృష్టం ఉండాలి. అప్పుడు నేను రాత్రి ఆ విభూతి వేసుకున్నాను. తెల్లవారు లేచాను, రాజుగారు తేవడం అనమాట నాకు. నూరు దగ్గర వెళ్ళి ఆ నీళ్ళు తీసుకోవడం కోసమే వెళ్ళాను. నూరు దగ్గర దగదగా మెరుస్తూ భజనగిళ్ళు కనపడ్డాయి అన్నమాట. ఆ చుట్టుపక్కల ఎవరు భజన పాపం పోరు. ఇక్కడికి ఎలా వచ్చాయి అనుకున్నాను నేను. అప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేశాను, ఇలా భజనలు వచ్చాయి, సాయిబాబా నీకు విజిటింగ్ కార్డు పంపించాలయ్యా, నువ్వు స్వామి భక్తులు అవుతావు. ఓ నేనా, నువ్వే అవుతావు అని చెప్పాడు. అది అసాధ్యం అని చెప్పాడు. అప్పుడు నాకు తెలియదు అనమాట నాకు. అప్పుడు ఏంటంటే మన హైదరాబాద్లో ఒక ఇంటర్వ్యూ ఉంది, ఒక కాలేజ్ ఇంటర్వ్యూ అనమాట. నాకు వివిధ ప్రదేశాలు చూడటం అంటే ఇంట్రెస్ట్ అనమాట. చూద్దాం, ఇక్కడ ఉద్యోగం వస్తే బాగుంటుంది హైదరాబాద్లోను అని అనుకున్నాను. నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను. నేను వచ్చే ముందు మా ఫ్రెండ్తో చెప్పాను, ప్రసన్న నేను హైదరాబాద్ వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఆయన రామాను, నువ్వు అంత దూరం వెళ్తున్నావు కదా, అక్కడి నుంచి పుట్టుకుంటూ వెళ్ళకూడదా? చూస్తానులే అన్నాను. అప్పుడు నా నమ్మకం లేదు అసలు. చూస్తానే అన్నాను. నేను ట్రైన్ దిగాను, హైదరాబాద్ ట్రైన్ దిగాను. అప్పుడు ట్రాంగా ఎక్కాను అనమాట. నేనంటే ఉండాలి కదా, ఒక హోటల్ ఉండాలని చెప్పి ఒక ట్రాంగా మీద ఎక్కాను. ట్రాంగా కూర్చున్నాను. ఇంక హోటల్ తీసుకెళ్ళయ్యా, నేను ఉంటాను, నేను రేపు నాకు ఇంటర్వ్యూ ఉందని చెప్పాను. వాడు హోటల్ తీసుకెళ్తున్నాడు. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. ఆ ఊరిలో నా చిన్ననాటి స్నేహితుడు, మా బంధువు కూడా అక్కడ ఉన్నాడు. అక్కడ పనిచేస్తున్నట్టు విన్నాను. వాడిని 20 సంవత్సరాలు చూడలేదు నేను. అప్పుడు అనుకున్నాను, ఓ సాయిబాబా, నీకు ఒక సవాల్, ఏ ఛాలెంజ్ యూ, నిజంగా నువ్వు దేవుడైతే నా స్నేహితుడు కనబడాలి, నాతో మాట్లాడాలి, అప్పుడే నువ్వు దేవుడు సమా, అదర్వైజ్ యువరే హంబక్. అప్పుడు నా పరిస్థితి ఆ స్థితి అలా ఉండేది అనమాట, నా మెంటల్ స్థితి అలా ఉండేది. అలా ఒక 3 నిమిషాలు ఏమో లేదో అద్భుతం, ఆశ్చర్యం,
నా ఎదురుగా నా ఫ్రెండ్ స్కూటర్లో వస్తున్నాడు. ఏ రామ్మోహన్ అన్నాడు. అరే ప్రభు అన్నాను. ఇద్దరు వెళ్తున్నా, నాకు ఇంటర్వ్యూ ఉందయ్యా రేపు, నేను కొట్టు కోసం వెళ్తున్నాను. అదే కారణమయ్యా, నాకు మంచి హౌస్ ఉంది, రా నాతో ఉండుగా అని చెప్పినాడు అనమాట. ఈ విధంగా సత్యసాయి బాబా ఒక్క నిమిషంలో నా ఛాలెంజ్ సవాల్ అనేసరికి ఇదిగో తీసుకో అన్నారు స్వామి అనమాట. ఆన్సర్ చేశారనమాట. అప్పుడు నాకు అనిపించింది, ఓ నాయనో, ఈ సాయిబాబా సామాన్యుడు కాదు, ఊరు దగ్గర పెట్టుబడి బిహేవ్ చేయడం మంచిది, ఏమైనా చేయగలని చెప్పి ఆ విధంగా మన హైదరాబాద్లో నేను భక్తుడు అయ్యాను. అందువల్ల హైదరాబాద్ అంటే నాకు ఇష్టం. భాగ్యనగరం, నా పాలిట భాగ్యనగరం హైదరాబాద్. అదే మీకు కూడా, మీ పాలిట కూడా చాలామందికి ఇది భాగ్యనగరమే అయి ఉంటుంది. ఏమంటారు స్వామి, ఏమంటారు? ముఖ్యంగా మీ బెల్, మీరందరూ భారత హెవీ ఎలక్ట్రిసిటీ లిమిటెడ్. నేను ఒకసారి అడిగాను, సార్ మా సమితి అంటే ఏమనుకున్నారు? అత్యంత పురాతనమైన సమితి సార్ ఇది. ఈ బెల్ అంటే భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, ఇక్కడి నుంచే స్వామి బెల్ కొట్టారు సార్ అన్నాడు. బెల్ కొట్టి అందరినీ సాయి భక్తులందరినీ పిలిపించారు. అప్పుడు మన హైదరాబాదు సాయిబాబాద్ అయిపోయింది. అప్పటి నుంచి ఆరంభించాము. చాలా తీవ్రంగా ఉత్తేజంగా దక్షిణ సముద్రంలో వచ్చాయి, ప్రశాంత్ నగరు అన్నీ వచ్చాయన్నమాట. అందువల్ల ఈ బెల్ చాలా ఈ పేరు ఉంటేనే బెల్ అంటే నాకు చిన్నగా ఒక మహిమ జ్ఞాపకం వస్తుంది. ఈ బెల్ల మహిళ చెప్తాను అంటే, స్వామి బెల్ల కొట్టి ఎలా అవుతుంది, ఏమవుతుందో అని చెప్పి అన్నమాట. ఒక ఊరిలో ఇద్దరు భక్తులు ఉండేవారు. పెద్ద బిల్డింగ్లో ఉండేవారు, 3rd ఫ్లోర్లో ఉండేవారు, పక్కనే ఉండేవారు. ఒకడేమో స్వామి భక్తుడు, ఇంకోడేమో ఎథీస్ట్ అనమాట. వాడిని దేవుడు నమ్మకం లేదు వాడికి. వారిద్దరికీ నిత్య పోరాటం అనమాట. సెకండ్ వరల్డ్ వార్. అది అంటాడు, మీ సాయిబాబా దేవుడా, ఎందుకయ్యా అనవసరం టైం వేస్ట్ చేస్తావు నువ్వు? అది అంటాడు, నా నమ్మకం అది నీకెందుకు అంటాడు. విను, మీ సాయిబాబాకి సవాల్ చేస్తున్నాను నేను. అక్కడ ఒక వేణుగోపాల స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్లో పెద్ద ధ్వజస్తంభం ఉంది, ఎంత పెద్ద బెల్ ఉందన్నమాట, గంట. ఆ గల చుట్టూ అంత పంది కూడా ఉందన్నమాట, ప్రొటెక్షన్ అనమాట. అప్పుడు 12 గంటల 1 గంట అనమాట. ఆ లాక్ చేసి ఉంది, ఎవరు లేరు. మీ సాయిబాబా నిజంగా దేవుడు అయితే ఈ గంట మోగాలి అని చెప్పాడు అనమాట. అన్నాడో లేదో ఠాంగ్ 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 అని చెప్తే మోగింది అనమాట. వీడు విన్నాడు, జమాయించి పడిపోయాడు, వాడు కింద పడిపోయాడు వాడు. అప్పుడేమవుతాం, నీళ్ళు చల్లి లేపాడా. అపరాధం, మీ సాయిబాబు దేవుడే, నన్ను క్షమించాలి. ఎలాగా బెల్లకొట్టే ఆన్సర్ ఇచ్చాడు దేవుడు. అందువల్ల అంటే మన బెల్లను బిహెచ్ఎల్లో బెల్ల కొట్టారు స్వామి. అందరూ సాయి భక్తులు, చాలామంది సాయి భక్తులు అయిపోయారు అనమాట. ఏమంటారు? అందువల్ల అటువంటి ఈ బెల్ అనే పేరుకి చాలా అర్థం ఉందండి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ శక్తి అనమాట. చాలా శక్తి స్వరూపం అనమాట. ఈ బెల్ శక్తి స్వరూపుని ఈ బెల్ అనమాట. అప్పుడు ఈ బెల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్, కానీ స్వామి శక్తి మాత్రం ఈ విద్యుత్ శక్తి కంటే 1000 గొప్ప. మీకు ఎలాగో మీకు ఆ విద్యుత్ శక్తి గురించి, స్వామి గురించి మీకు చెప్తారని నాకు బెల్ రిఫరెన్స్ వచ్చింది కాబట్టి మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చెప్తున్నాను అనమాట. ఒకసారి మందిరంలో ఫెస్టివల్ తిన్నాం, ఎలక్ట్రికల్ వర్క్ అవుతుంది అనమాట. అన్నీ బాగా అంత వేస్తారు, చేస్తారు, అంగరావు చేస్తారు. ఒక అబ్బాయి అక్కడ మెకానిక్ పనిచేస్తున్నాడు. ఇందులో షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. వాడు పెద్ద శబ్దం వచ్చింది, వెలుగు వచ్చింది, వాడు వేలాడుతున్నాడు అనమాట. వాడు షార్ట్ తగిలింది అనమాట. అలాగే గట్టి పట్టించుకుంటుంది. అప్పుడేమో అంత సాయిరామ్ 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 అంటున్నారు అనమాట. స్వామి బయటకు వచ్చారు, బాల్కనీ బయటకు వచ్చారనమాట. ప్రస్తుతం మందిరం ఉంది కదా, అక్కడే అయిందనమాట.
అప్పుడు స్వామి అందరూ అవి ఒకటి వెళ్ళి ఆ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో ఎక్కడ స్విచ్ ఉంటుంది కదా, సౌత్ ఆప్షన్కి వెళ్ళాడు. కానీ మెకానిక్ లేడు వాడు, ఆ కీస్ లేవు. ఇంతలో స్వామి ఆ అబ్బాయి అట్లాగే అలాగే చూస్తున్నారు, అబ్బాయి అలాగే చూస్తున్నాడు అనమాట. ఎందుకో 5 నిమిషాలు అయింది, ఇంత మెకానిక్ వచ్చాడు. అప్పుడు కింద పడ్డాడు అనమాట. ఆయన వాడు బాగానే ఉన్నాడు, తెచ్చిపోలేదు. ఇంతకాలం అంటే ఏంటి, విద్యుత్ శక్తి కంటే స్వామి శక్తి 1000 రెట్లు మిందన్నమాట. దాన్ని ఆపిందనమాట. అది మన స్వామి తాలూకా శక్తి స్వరూపం. అంటే బెల్లు విద్యుత్ శక్తి స్వరూపమే, కానీ స్వామి మాత్రం అఖిలాండ శక్తి స్వరూపం అనమాట. ఇటువంటి అద్భుతమైన ఒకసారి జరిగింది. విద్యుత్ శక్తి ఎలక్ట్రికల్ పవర్ అనమాట. స్వామి పవర్ ఎక్సీడ్స్ ఎలక్ట్రికల్ పవర్ 100 times, 1,000,000 times. ఒక అతను ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవాడు. ఆ చాక్లెట్ ముద్దని ఆ బేస్ నుంచి పెద్ద బ్లేడ్ వస్తుంది, కట్ చేస్తుంది అనమాట. ఈ మెకానిక్ దాంట్లో పనిచేస్తుండేవాడు. అప్పుడు ఆ ముద్ద ఏంటంటే పెట్టడం, ఇందులో ఆ బ్లేడ్ రావడం, దాన్ని కోయడం అనమాట. కానీ ఒకరోజు ఏంటి అయిందంటే ఆ ముద్దలో కొంచెం ఇరుక్కుపోయింది. ఇంతలో బ్లేడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు చేతి కట్టేది అనుకున్నాడు, సాయిరామ్ అన్నాడు అనమాట. సాయిరామ్ అనగానే ఆ బ్లేడ్ అక్కడే ఆగిపోయింది. చూసారా, అంటే స్వామి శక్తి అనమాట. స్వామి శక్తి విద్యుత్ శక్తి కంటే పవర్ఫుల్ అయ్యి దాన్ని ఆపేసింది అనమాట. అందువలన మీ బెల్ కూడా అటువంటి శక్తి స్వరూపం అనమాట. స్వామి శక్తి ఇక్కడ ఉండి దీన్ని ఆరంభించారంటే బెల్ కొట్టి అందరినీ బెల్ కొట్టి అందరినీ స్వామి ఉద్యానికి పిలిచారంటే మీరు ఎంత అదృష్టవంతులు మీరు అందరూ. అవునా కాదు చెప్పండి, అవునా? అవును. అటువంటి స్వామికి మనం దండాలు చెప్తాం. దండాలయ్యా దండాలయ్యా కోటి దండాలు, శతకోటి దండాలు. దండాలయ్యా దండాలయ్యా కోటి దండాలు, శతకోటి దండాలు. అండనుండే స్వామి నీవని మాటొకటే చాలు, నీ మాటొకటే చాలు. దండాలయ్యా దండాలయ్యా కోటి దండాలు, శతకోటి దండాలు. అండనుండే స్వామి నీవై మాటొకటే చాలు, నీ మాటొకటే చాలు. అటువంటి దివ్యమైన స్వామికి మనం దండాలు చెప్పుకున్నాం. దండాలే దండాలు, శతకోటి దండాలు. స్వామి అంటారు, నాకు దండం పెట్టేంత మాత్రం చాలదయ్యా, దండాలు పూజలు పురస్కారాలు చేసేంత మాత్రం చాలదు, నా సందేశాన్ని పాటించాలి. అప్పుడే మీరు నా నిజమైన సాయి భక్తులు. నాకు నా సందేశానికి ఏం భేదం లేదు, మేమిద్దరం ఒకటే. ఏనాడైతే మీరు నా సందేశాన్ని అనుసరిస్తారో అప్పుడే మీరు నా నిజ భక్తులు. చూడండి, ఇక్కడ ఒక ఇది నేను రాసిన పుస్తకం. ఇది ఈ మధ్యన రాశాను, ఒక 10 days 15 days మనకి రిలీజ్ చేశారు. ఇది ఫేస్ టు ఫేస్ విత్ సాయి అన్నమాట. దీని అట్ట మీద ఉన్న పిక్చర్ చూడండి, వేసావా? అది స్వామి ఈ పిక్చర్ని ఇంటర్వ్యూ రూమ్లో MBA పాస్కి ఇంటర్వ్యూ ఇస్తూ సృష్టించారు అన్నమాట. మొత్తం 27 విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి సృష్టించి ఇచ్చారన్నమాట ఒక ఫోటో. ఈ ఫోటో చూపించారు. చూపించి అప్పుడు స్వామి అన్నారు, ఏ పిల్లలు దీని అర్థం తెలుసునా, ఈ ఇద్దరు బాబాల అర్థం తెలుసునా? మాకేం అర్థం కావడం లేదు స్వామి అన్న. ఇద్దరు బాబాలు బాగున్నారు, బాగున్నారులే, కానీ అర్థం ఏంటి అడిగారు. ఒక్కరు కూడా కోరుకోలేదు. చెప్తాను వినండి. ఒక బాబా ఏంటంటే సీరియస్గా పాటలు చెప్తున్నాడు, సందేశం ఇస్తున్నాడు అనమాట. ఇంకో బాబాయ్ అంటే స్టూడెంట్ బుద్ధిగా, చూడండి ఎంత బుద్ధిగా ఉన్నాడు ఆ బాబా. ఏమంటారు, స్టూడెంట్ లాగా అనమాట, 6th class బాయ్ లాగా ఉంటున్నాడు అనమాట.
స్వామి అన్నారు, మీరు కూడా నా సందేశాన్ని విన్నారంటే అలాగ అవుతారు, అలాగే అవ్వాలి మీరు అని చెప్పారన్నమాట. మీరు కూడా దేవుడు అయిపోవాలి, మీరు కూడా సాయిబాబా అయిపోవాలి అన్నారు. ఒక భక్తుడు 40 ఏళ్ళ భక్తుడు అనమాట, స్వామి మీ సేవ నేను 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను స్వామి, నేను సాయి భక్తుడిని 40 సంవత్సరాల నుంచి. అవునా, నువ్వు సాయిబాబా అయిపోలేదేమి అన్నారు. అంటే ఏంటి స్వామి ఎక్స్పెక్టేషన్ ఏంటి? మనందరం సాయిబాబా అయిపోవాలి, దైవ స్వరూపులు అయిపోవాలి, అది ఉద్దేశం అనమాట. చూసారా? అందువలన సేవ స్వామి ఏమంటారంటే, మీరు పూజలు పురస్కారాలు చేసేంత మాత్రం లాభం లేదు, దండాలు పెట్టినంత దండాలు పెట్టినంత లాభం లేదు. నా సందేశాన్ని పాటించి నా మాటను వినాలి, అప్పుడే మీరు నా అలాగ అవుతారు. స్వామి సందేశం అండి రెండే. సేవ, ప్రేమ. సేవ, ప్రేమ అనేవి స్వామి అంటారు పక్షికున్న రెక్కలు వంటివి. ఒక రెక్కతో పక్షి ఎగరలేదు, 2 అవసరం. అలాగే మేన కూడా, మనిషి కూడా ఎగరాలంటే ఎదగాలంటే ఎగరవసరం లేదు, ఎదగాలంటే ఆ 2 అవసరం. సేవ, ప్రేమ 2 అవసరం. ఆ 2 ఉన్నప్పుడే మానవుడు మాధవుడు అవుతాడు అని స్వామి చెప్పారన్నమాట. ఈ సేవ చాలా ఉత్కృష్టమైనది. మన సత్సాయి సేవా సమితి అంటారు, అవునా కదా? సేవా సమితి అంటే సేవకి స్వామి అంత ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. నాకు ఇంకా జ్ఞాపకం, స్వామి ఆ రోజులు ఉండేవారు. మా పిల్లలు, మా విద్యార్థులు, అందరు విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, మా విద్యార్థులు ప్రసాదం పంచడం ఆరంభించేవారు అన్నమాట. పెద్ద పెద్ద బేసన్లు తీసుకొని అంత పంచుతుండేవారు. అప్పుడు ఒక రోజున నేను దానికి ఇన్ఛార్జ్, మనం ఇన్ఛార్జ్, టీచర్ ఇన్ఛార్జ్ చేస్తాను అనమాట. అప్పుడు స్వామి ఒక విద్యార్థి పిలిచారు, రమ్మన్నారు. వాడు బేసిన్తో వచ్చాడు. మీకు తెలుస్తున్నా నేను ఎందుకు మీకు ఈ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఛాన్స్ ఇస్తున్నాను? అవును స్వామి, ఈ ప్రసాదం అంటే మన భక్తులు చాలా ఇష్టం స్వామి, అందువల్ల వాళ్ళు చాలా ఆనందపడతారు వాళ్ళు. అవునరా, ఆనందపడతారు, కానీ అది కాదు, ఈ సేవ చేస్తే మీరు సేవ్ అవుతారా, లేకపోతే సేవ్ అయిపోతారు అదనమాట. అందువల్ల మనం సేవ మనల్ని సేవ్ చేస్తుంది అనమాట. అందువలన అది మీ ఛాన్సెస్. అవునా స్వామి, అవును అన్నారు పడుతుంది. ఈ విధంగా సేవకి అంత ప్రాధాన్యత స్వామి ఇస్తారన్నమాట. నేను ఈ సమయంలో ఒక చిన్న అనుభూతిని పంచుకుంటాను. నేను ఎలాగ సేవ్ అయ్యాను. నేను టీచర్గా ఉండేవాడిని స్వామి ఇన్స్టిట్యూట్లోను. ఆ రోజులు గ్రామ సేవ దినాలు. మేము గ్రామ సేవకి వెళ్తుండేవాళ్ళం. పక్క గ్రామాలకు వెళ్తూ తెలుసు, మా పిల్లలందరికీ తెలుసును, గ్రామానికి వెళ్తుండేవాళ్ళని. అది పెద్ద ఉద్యమం మాకు ఆ రోజుల్లో. నేను నా ఫ్రెండ్ నేను నాకు స్కూటర్ ఉంది, స్కూటర్ నేను డ్రైవ్ చేస్తున్నాను. నా వెనుక నా ఫ్రెండ్ ఉన్నాడు. మేము రేఖీ చేయాలి అంటే ఒక గ్రామంలో ముందుగా ఈ పరిస్థితి ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి వస్త్రాలు కావాలి, ఎంత ప్రసాదం కావాలి అన్నీ ఎస్టిమేట్ చేయాలన్నమాట. నేను ఆ రోజు అనిపించింది, ఒక హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి హెల్మెట్ పెట్టుకున్నాను. నేను నాకు చివరి థాట్ అనమాట. హెల్మెట్ పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూర్చున్నాడు. ఇద్దరు టీచర్స్ అనమాట. మేము భజన సంకీర్తన చేసుకుంటూ వెళ్తున్నాం. ఆనందంగా స్వామి భజన చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందులో ఏంటంటే కప్పల బండ అని చెప్పి ఉంది మన పుట్టుబట్టి సరిహద్దుల్లో. దాని పేరు కప్పల బండ. అదేంటంటే అది ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అనమాట. చూసుకోలేదు నేను బ్యాలెన్స్ పోయింది, నేను పడిపోయాను. ఆ రోడ్ని హిట్ చేశాను అనమాట. పెద్ద కనం అయిపోయింది ఆ హెల్మెట్లో. నాకేమైందో నాకు తెలియదు. ఆ తర్వాత జాతకం ప్రకారం అకాల మృత్యు, అన్టైమ్లీ డెత్ అని రాసి ఉందన్నమాట. నేను పడిపోయాను, నాకేంటైంది నాకు తెలియదు. ఇందులో నా ఫ్రెండ్ మాత్రం కొన్ని దెబ్బలు తగిలాయి, అతను వెళ్ళుకున్నాడు. సీరియస్ ఇంజరీ మాత్రం నాకే అనమాట. అదేంటంటే వెంటనే అక్కడ వీళ్ళు బండి పిలిపించి, ఒక కారు పిలిచి నన్ను సూపర్ హాస్పిటల్కి తరలించారనమాట.
ఇంతలో వార్త పంపించాడు ఎక్కడికి, మన హాస్టల్కి. రామ్మోహన్ స్వామి దీని కింద స్కూటర్ కింద పడిపోయాడు, చాలా ప్రమాదం ఉన్నాడు, డాక్టర్లు అంటారు ఏం చెప్పలేము మేము, అపస్మారక స్థితిలో ఉన్నాడు, ఏం మాట్లాడలేదు, ఆలేదు ఊలేదు అని అంటున్నారు స్వామి అని చెప్పి మా జనార్దన్ సార్ సార్ ఇంత పొడవు ఉంటారు తాటి చెట్లు అసలు వెళ్ళారు, పెద్ద పెద్ద అడుగు వేసుకొని వెళ్ళి అక్కడ మన పిల్లలు ఉంటారు కదా స్వామి రూమ్లోను, వాళ్ళు చెప్పారన్నమాట. పిల్లలు వెంటనే వెళ్ళి చెప్పారన్నమాట, స్వామి ఈవినింగ్ అటు 4:30కి దర్శనమిస్తున్నారు, ఆడవాళ్ళు ఎక్కువ వెళ్ళారు, మగవాళ్ళు వచ్చారన్నమాట. వచ్చి అప్పుడు నేను మ్యూజిక్ కాలేజ్ కూడా టీచ్ చేస్తుండేవాడిని, ఇంగ్లీష్ మ్యూజిక్ కాలేజ్ టీచ్ చేస్తుండేవాడిని. వాళ్ళ ముందు నిల్చున్నారు, రామ్మోహన్ చచ్చిపోయాడు అన్నారు. అక్కడ అనిల్ కుమార్ అన్నారు, అవునా స్వామి చచ్చిపోయాడా? ఎక్కడ పోతాడయ్యా, ఎక్కడ పోతాడు, నేను సెకండ్ లైఫ్ ఇచ్చాను, నాకైనా ఉన్నాడు అన్నాడు. ఇది పెద్ద అనుభవం అన్నమాట. ఇదంతా నాకు తెలియదు. నేను హాస్పిటల్లో ఉన్నాను, 11 గంటలకి యాక్సిడెంట్ అయింది, తెల్లవారి 3 నెలలు లేచాను అనమాట. అప్పుడు మా కొలీగ్స్ శైలేష్ సార్ అందరూ ఉన్నారు. అప్పుడు శైలేష్ సార్, మా అమ్మగారు అందరూ, మా చెల్లెలు అందరూ వచ్చారన్నమాట, మా ఫ్రెండ్స్ వచ్చారు, మా పిల్లలు వచ్చారు. అప్పుడు ఏంటంటే అప్పుడు నేను అంటున్నానట, శైలేష్ చెప్పారన్నమాట, రామ్మోహన్ నువ్వు అటువంటి పరిస్థితుల్లో కూడా 3 నెలలకి నువ్వు కళ్ళు తెరిచావు. అప్పుడు నువ్వు అంటున్నావు పిల్లలు ఎక్కడ ఎలాగ ఉన్నారు, వాళ్ళు భోజనం చేశారా, స్కూల్కి వెళ్ళారా, వాళ్ళు బాగున్నారా అని అంటున్నావు. నీ తపన వాళ్ళ గురించే, నువ్వు సేవ చేసావు, అందువల్ల సేవ్ అయ్యావయ్యా. అయితే సేవ్ అయిపోయింది చూసారా, సేవ అంటే అంత గొప్పది అనమాట. నీ పని అయిపోయింది అన్నాను అనమాట, అంత పెద్ద ఇంజరీ అనమాట. అది కన్నా అయిపోయింది హెల్మెట్ అనమాట. అది ఈ విధంగా మన స్వామి సందేశాన్ని పాటించాలి. ఇది నా ఎక్స్పీరియన్స్, మా పిల్లల ఎక్స్పీరియన్స్ చెప్తాను, మా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక ఎంబీఏ స్టూడెంట్ ఉండేవాడు, వాడు చెన్నై విద్యార్థి, ఎంబీఏ విద్యార్థి. ఈ సెలవులు అయిపోయేవి, అతను చెన్నై నుండి పుట్టుపర్తి వస్తున్నాడు, బస్సులో వస్తున్నాడు. బస్సు ఏమో మదనపల్లి ఆగింది. వీడు నిద్రపోయాడు, నిద్రపోతారు కదా మన పిల్లలు బాగా నిద్రపోతారు. అప్పుడు ఏంటంటే నిద్రపోయాడు, నిచ్చాడనమాట. అందరూ కంపు 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 అంటున్నారు, ఉక్కు మూసుకుంటున్నారు అనమాట. ఇది ఏంటయింది అనుకో చూస్తున్నాడు అనమాట. తన ముందు ఒక వృద్ధ స్త్రీ ఉంది, దీన స్థితిలో ఉంది. ఆమె మూత్ర విసర్జన మల విసర్జన చేసింది. ఆమెకి రోగగ్రస్తురాలు అనమాట, ముసీలు ముద్ద. అందరూ కంపు 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 వెళ్ళిపోవడమే, ఏం చేయలేదు. కానీ మేము స్వామి విద్యార్థి కదా అన్నట్టు, అదే డిఫరెన్స్. అప్పుడు అనుకున్నాడు, మీకు నేను సహాయం చేస్తానని చెప్పి ఆమె మోసాడు అనమాట. మోసి పక్కన బాత్రూమ్ ఉంటుంది కదా బస్ స్టాండ్ అన్న, అక్కడ మదనపల్లిలో ఉన్న, అక్కడ తీసుకువెళ్ళాడనమాట. ఇంతలో ఒక స్త్రీ వచ్చింది, నాయన ఈ స్త్రీని నేను చూసుకుంటాను, నేను బట్టలు మారుస్తాను, అతను బ్యాగ్ తెచ్చాడనమాట. ఈ బట్టలు నేను కట్టిస్తాను, నువ్వు బస్సులో ఉండి నేను వస్తానని చెప్పాను అనమాట. ఆ స్త్రీ వచ్చి అతను సపరిచర్యలను చేసి ఆ అమ్మని మళ్ళీ అక్కడ కూర్చోబెట్టాడు అనమాట. ఇంతలో ఆడ కొంచెం జీవం వచ్చింది ఆ ముసలమ్మకి, ముద్దుకి అనమాట, కొంచెం జీవం వచ్చింది అనమాట. అక్కడ కూర్చుంది, అంతా బాగా క్లీన్ అయిపోయిందనమాట. ఇతనేమో మళ్ళీ పడుకుని పోయాడు, మళ్ళీ లేచాడు. అప్పుడు ప్రశాంతంగా వచ్చాడనమాట. వచ్చి దర్శనం కూర్చున్నాడు. సాయంకాలం స్వామి దర్శనం ఇస్తున్నారు, చూడండి స్వామి దర్శనం ఇస్తున్నారు అన్నమాట. వీడి ముందు ఆగాడు. నిన్న మదనపల్లి బస్ స్టాండ్లో నువ్వే కదా ఒక వృద్ధురాలను తీసుకొచ్చావు? అవును స్వామి, నేనే తీసుకొచ్చాను. అప్పుడు వద్ద స్త్రీ వచ్చి ఇంకో స్త్రీ వచ్చి ఆమెకు నేనే క్లీన్ చేస్తా అని చెప్పింది అను కదా? అవును. ఆమె ఎవరు అనుకున్నావు? నేనే అని చెప్పేస్తాను. అంటే దేవుడు కూడా సేవా నిరతో పుణ్యవాడే. నేను ఎందుకు వచ్చానయ్యా? నేను సేవ కోసం వచ్చాను. నేను ఒకసారి ఆ విషయం చివరికి చెప్తాను మీకు. నేను సేవ కోసం వచ్చాను నేను అని స్వామి చెప్తారు. అందువల్ల సేవ చాలా మహత్తరమైనది, చాలా గొప్పదనమాట. స్వామికి ఎంత దయ, ఎంత ప్రేమ. దయకు ప్రేమ
దాల్చిన దైవమా సాయి దైవమా. దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా. దిక్కులేని దీన జనుల బ్రోవవచిన దైవమా నా దైవమా సాయి దైవమా నా దైవమా సాయి దైవమా. దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా, అదే మన స్వామి అన్నమాట. చూడండి, ఆ ఒక స్త్రీ రూపంలో వచ్చి సహాయం చేశారంటే అది ఎంత ఆశ్చర్యమైన విషయం. అందుకే దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవం అని చెప్పి స్వామి తాలూకా కీర్తిని మన పిల్లలు సాగిస్తుంటారు. అంతేకాదు, ఒకసారి ఒక జర్నలిస్టు స్వామిని అడిగాడు, స్వామి మీకు ఇంత దయ ఉంది, ఇంత ప్రేమ ఉంది, ఇంత శక్తి ఉంది, కానీ వాట్ ఈజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ పవర్? మీకున్న అత్యున్నతమైనటువంటి శక్తి ఏమిటి? అప్పుడు స్వామి అన్నారు, నాయన, మానవుల్లో పరివర్తన తీసుకురావడమే నా తాలూకా మహా ఉత్కృష్టమైన శక్తి. పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన తీసుకురావడమే నా తాలూకా ఇది చెప్పారన్నమాట. ఆ విధంగా మానవుని మార్చాలి, మానవుని మాధవునిగా చేయాలి, అందుకోసమే నేను వచ్చానని చెప్పారన్నమాట. ఇలా కొంతమంది ఎలాగా మానవులు మాధవులుగా అయ్యారో వాళ్ళ తాలూకా అనుభూతిని తెలుసుకుందాం. అందువల్ల మనకు కూడా అలాగే అవుదాం, ప్రయత్నిద్దాం. ముఖ్యంగా మీ అందరి నుండి ఎంతో అదృష్టవంతులు. ఈ స్వామి తాలూకా రూపాన్ని చూడడం, స్వామి తాలూకా నామాన్ని స్మరించడం, స్వామిని ధ్యానించడం, అది మహోత్కృష్టమైన భాగ్యం అన్నమాట. అది చిన్న భాగ్యం కాదు. ఒక్కసారి సాయిరామ్ అంటే దానికి ఎంతో విలువ ఉందన్నమాట. చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. శ్రీబాబా ఉండేవారు, అతని దగ్గర ఒక భక్తుడు వచ్చాడు, స్వామి మిమ్మల్ని మొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నాను అని అన్నాడు. కాదురా, 15 సంవత్సరాల క్రితం నువ్వు షిరిడి వచ్చావు, అక్కడ గేదె తెలుసుకున్నావు, ఇక్కడ నమస్కారం చేశావు. అప్పుడు నువ్వు వచ్చావురా, ఇప్పుడు నువ్వు రావలేదు. అంటే ఏంటి? 15 సంవత్సరాలుగా ఆ భక్తుడు మర్చిపోయాడు. కానీ భగవంతుడు మాత్రం ఒక్కసారి నమస్కారం చేయగానే, చూడండి, ఒకసారి నమస్కారం చేస్తే బాబు మనం 100 సంవత్సరాలు 100 సార్లు నమస్కారం చేస్తే సాయిరామ్ 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 అని చెప్పి, అంటే మనం ఎంత భాగ్యవంతులు ఆలోచించండి. స్వామి జ్ఞాపకం, దేవుడికి మనం మర్చిపోతాం, కానీ దేవుడు మాత్రం మనం చిన్న పని చేసినా సరే. సో అది చెప్పాను కదా, శ్రీ బాబా ఒకసారి వీడు సలాం కొడితే నమస్కారం చేస్తే స్వామి శ్రీబాబు జ్ఞాపకంచుకున్నారు. నువ్వు నన్ను అదే చెప్పారనమాట. అందువలన పరివర్తన అనేది చాలా ముఖ్యం. ఇది ఒక విదేశంలో, మారిషస్ అనే ప్రదేశంలో నేను స్వయంగా విన్న అనుభవం ఇది ఎక్స్పీరియన్స్ అనమాట. స్వామి తాలూకు అనుభవం నేను విన్నాను. నేను అక్కడ మారిషస్లోను స్టీఫెన్ సన్ అనే ఒక క్రిస్టియన్ బాయ్ ఉండేవాడు. వాడు చిన్నప్పటి నుంచి భక్తి, చాలా క్రైస్ట్ అంటే చాలా ఇష్టం. వాడేంటే పాటలు పాడుతుండేవాడు, క్వాయర్లో పాల్గొనేవాడు, మంచిగా ఉండేవాడు అన్నమాట. కానీ ఏంటంటే వాడు బ్యాడ్ కంపెనీ జాయిన్ అయ్యాడు, దుష్ట సంగత్యం అబ్బిందనమాట. అందువల్ల వాడు పూర్తిగా మారిపోయాడు. తర్వాత ఏంటంటే డ్రింక్ అనమాట, దమ్మనదం ఎప్పుడుంటే అప్పుడు అనమాట తాగడం ఆరంభించాడు అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు, అదే వీడికంటే అయిపోయింది నాయన, అంత బాగుండేవాడు, రత్నంలో మాణిక్యంలో ఉండేవాడు, వీడికంటే అయిపోయింది అని బ్యాడ్ కంపెనీ అనమాట. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, వీడికి పెళ్ళి చేస్తే కొంచెం బాగుపడతాడేమో అని అనుకున్నాను. అంటే పెళ్ళైన వాళ్ళు అంతా బాగుపడలేదు నేను చెప్పు. అప్పుడు ఏంటంటే వీడు పెళ్లి చేస్తే కొంచెం బాగుపడతాడేమో అనుకున్నారు పాపం ఆ తల్లిదండ్రులు.
వాడిని పెళ్లి చేశారు. వాడు బాగుపడలేదు, ఇంకా క్రూరంగా ప్రపంచం ఆరంభించారనమాట. వాడు ఉద్యోగం చేస్తుండేవాడు, వాడు వీక్లీ శాలరీ వస్తుండేది అనమాట. వర్కర్ మారిషస్లోను. ఆ శాలరీ దినం వచ్చినప్పుడు తన భార్య తనకి భోజనం పెడుతుండేది. ఆ రోజు ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి అతను. వాడు ఎంత నికృష్టుడంటే, నీచుడంటే వాడు ఏం చేశాడు, వాడు ఆ భోజనంలోనూ ఆమె లోనికి భోజనం పెట్టి లోనికి వెళ్ళిపోయింది. కృష్ణాయిలు ఉండదు కదా, కృష్ణాయిలు వేసేవాడు అనమాట. ఉంటాయి కదా చచ్చిపోయి బొద్దంకులు, నేను కల్పించేవాడ. ఏమేవ్ నువ్వు నా భోజనం పెడుతున్నా బొద్దంకులు పెడుతున్నావా అనేవాడు. అటువంటి భర్తలు కూడా ఉంటారండి, అవునా కదా? మీరేమన్నా మీకు తెలియదు. అప్పుడు అన్నారనమాట ఈ బొద్దంకులు. అప్పుడు ఆశ్చర్యపోయింది. నీకు న్యాయపరిచి కూడా ఇవ్వను అన్నాడు అనమాట. ఈ విధంగా అంత నికృష్టంగా నీచంగా ప్రవర్తించేవాడు అనమాట. ఒకసారి ఏంటంటే ఒక ఫ్రెండ్ వస్తాడు, వాడి పేరు కృష్ణ. వాడు మన భారతీయుడు అనమాట, వీడు క్రిస్టియన్ మారిషస్. అప్పుడు అతను వచ్చి అతను ఒక చైన్ ఉంటుందన్నమాట, స్ట్రాంగ్ చైన్ ఉంటుంది. ఏమయ్యా ఈ చైన్ ఏంటిది, కుక్కలకు వెంటాడే ఒక బెట్టలాగా ఉంది అన్నాడు. ఎంత మాట ఉన్నాయో ఇది, నేను స్వామి భక్తుడు సత్సాయి బాబా స్వామి తాను చేయను. అవునా, మరి కుక్క వేలాడి చెల్లిన ఉందా అన్నాడు. వాడికి తెలియదు అనమాట. అప్పుడు ఒక షాప్ ఉందన్నమాట. ఆ షాప్లో సేమ్ ఫోటో కనబడింది అనమాట. అరే అక్కడ ఆ ఫోటో కనబడుతుంది, ఆ ఫోటో ఇవన్నీ అడిగాడు అనమాట. షాప్కి వెళ్ళాలని ఎవరంటే ఇతను అడిగాడే దేవుడు అండి, వాడు ఇండియన్ అనమాట. ఇతను అడిగాడు దేవుడు, పుట్టుపర్తిలో వాసుంటాడు. ఇతను దేవుడా? ఆశ్చర్యంగా సినీ యాక్టర్లాగా ఉన్నాడు, ఇంత పెద్ద జుట్టు, ఇంత పెద్ద అంత వేషం, ఇదేంటి వేషం, ఇదేం దేవుడు? కలియుగంలో అలాగే ఉంటారండి దేవుళ్ళు, కలియుగంలో అలాగే ఉంటారండి దేవుళ్ళు. అవునా? వీడంటే క్రిస్టియన్ అనమాట. అప్పుడు నిజంగా దేవుడైతే నన్ను మార్చగలడా? ఎందుకు మార్చాలి సార్? నేను తాగుబోతుని, రోజంతా అవుతాను. నేను విడిచిపెట్టడానికి ప్రయత్నించాను, కానీ అది నేను విడిచిపెట్టలేదు. అది తెల్లవారి వెంటనే పరుగు అక్కడికి ఆ బూత్కి అనమాట. అప్పుడు ఏంటంటే అది ఆ ఫోటో ఉందన్నమాట. ఆ ఫోటో సాయిబాబాదా? తన ఫ్రెండ్ ఉన్నాడు, అదే ఆ ఫోటో నాకు ఇయ్యరని అన్నాడు. వాడు డబ్బులు కూడా లేవన్నమాట. వాడు ఫ్రెండ్ డబ్బులకి ఇచ్చాడనమాట. ఆ ఫోటో చూశాడు, ఆ ఫోటో రోల్ చేయాలనుకున్నాడు. ఆ ఫోటో యజమాని అన్నాడు, సాయిబాబా షుడ్ నాట్ బి రోల్డ్, యూ షుడ్ బి అన్రోల్డ్. అప్పుడు వాడికి పరివర్తన ఆరంభించిందనమాట. ఆ స్వామి శక్తాలుగా ఉంటుంది అనమాట. ఆ ఫోటో ఇది సాయిబాబా షుడ్ నాట్ బి కవర్డ్, యూ షుడ్ బి అన్కవర్డ్ అన్నాడు అనమాట. అతను దేవుడు ఉన్నాడు అని అన్నాడు. ఆ ఫోటో తీసుకెళ్ళాడు అనమాట. ఇంటికి వచ్చాడు, ఇంట్లో గేట్ దగ్గర నిల్చున్నాడు. వాళ్ళు క్రిస్టియన్స్ కదా. అమ్మా నాన్న, మమ్మీ డాడీ, నేను దేవుడిని తెచ్చాను. ఎక్కడ దేవుడు? ఫోటో చూపించాడు. అరే వీడు సాయిబాబా రా, యాంటీ క్రైస్ట్ రా అన్నారు. తెచ్చావంటే నీ కాళ్ళు విరగొడతామన్నారు అన్నమాట. జాగ్రత్త, ఇంతకాలం నువ్వు తాగుబోతయ్యావు, ఇప్పుడు యాంటీ క్రైస్ట్ని తెస్తున్నావు. నువ్వు బుద్ధి లేదా నీకు? ముందష్టం వాడా తిట్టారు మరి వాడిని. అప్పుడు సాయిబాబా దేవుడు అంటున్నారు. అప్పుడు వాడు ఏం చేశాడంటే, నేను ఈ దేవుణ్ణి ఇక్కడ పెడతాను, దీనికి ఒక బార్డర్ పెడతాను, దాన్ని పూజ చేసుకుంటాను, ఏం చేస్తారో చూస్తాను అన్నాడు అనమాట. చూడండి వాడు అక్కడే కొంచెం ఫ్రేమ్ తెచ్చాడు, పెట్టున్నాడు. అక్కడే దేవుని సాయిబాబా తెల్లవారు లేచాడు. లేచిన వెంటనే పరిగెత్తు అలవాడు కదా, ఎక్కడికి డ్రింక్ షాప్కి అనమాట. వాడికి ఆ ఆలోచన రాలేదనమాట. అక్కడే ఉండిపోయి అనిపించింది అనమాట. వాడు వెళ్ళలేదు. మరి 2 రోజులు జరిగిందనమాట. వాడు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అబ్బబ్బా, ఇదేదో సాయిబాబా చాలా శక్తివంతుడై ఉన్నాడు, ఇంతవరకు మా కుమారుడు డ్రింక్ విడిచిపెట్టలేదు, ఇప్పుడు విడిచిపెట్టాడు, ఎంత దేవుడు అయి ఉంటాడేమో అని అనుకున్నారనమాట. ఆ పక్కనే ఒక స్త్రీ ఉండేది. ఆమెకి ఏంటంటే ఒక విచిత్రమైన వ్యాధి, ఎముకలన్నీ పిండి అయిపోయాయి అనమాట. ముసిరి ముద్ద అయిపోయింది, వంగిపోయింది ఆవిడ.
మరి వంగిపోతాం కదా, మరి మనం బ్యాక్ పని అంతా వంగిపోతున్నాం, ఇలా పట్టుకొని తిరుగుతున్నాం అనమాట. అప్పుడు ఆమె వచ్చింది, చూసింది, వీడు దేవుడిని పూజిస్తున్నాడు. వీడు ఎవరు అన్నారు, ఇది సాయిబాబా దేవుడు, అయితే నాకు బాగు చేయగలరా అన్నాడు. బాగు చేయగలడు, అది నువ్వు కూడా కొబ్బరికాయ కొట్టు, ఇండియన్ వేపాడు, కొబ్బరికాయ కొట్టు, పళ్ళు పర్రాలు తీసుకురా అన్నాడు. తెచ్చింది అనమాట. ఆమె ఆరాధించింది. 2 రోజుల తర్వాత ఆమె ఎరిగిపోతే రాణిరావు గారు ఎరిగిపోతు రాని టీవీ గారు మా స్టైల్ గారు అమ్మసలమ్మ అమ్మ నాయనోయ్, సాయిబాబా చాలా శక్తివంతుడు. అప్పుడు అర్థమైంది అనమాట. ఆ విధంగా ఆ మారిషస్లో సాయి ఉద్యమం ఆరంభమైందనమాట. మనిషిని మాధవుని చేశాడనమాట. చూసారా? అదే విధంగా మనిషిని మాధవుని జేయమదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుగ ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో మనిషిని మాధవుని జేయమదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుగ ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో ఈశ్వరాంబ ముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై ఈశ్వరాంబ ముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై ఈశ్వరుడే అవతరించై పవిత్ర భారతాన ఎంత పుణ్యమో మనదెంత పుణ్యమో సత్య సాయి దర్శింప జన్మధన్యమో మనిషిని మాధవుని జేయమదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుగ ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో భూమిని స్వర్గంగా చేయడానికి వచ్చిన దైవం మన సత్యసాయి బాబా. మనిషిని మాధవునిగా చేయడానికి ప్రేమతారం ఎత్తిన ప్రేమమూర్తి మన సత్యసాయి. ఈ విషయాన్ని అందరికీ తెలియదు. కొందరు మహానుభావులకే మొట్టమొదటి తెలిసిందనమాట. ఎటువంటి మహానుభావులు? ఇక్కడ ఈ ఊళ్ళో పిడతల గోపాలకృష్ణ అని చెప్పి శివంలో ఒక యూత్ కోఆర్డినేటర్ ఉన్నారు, తెలిసి ఉంటుంది. అతనికి ఒక వింతైన అనుభవం కలిగింది. అతనికి ఒక అవకాశం వచ్చింది, ఏంటంటే ఇంటర్వ్యూ చేయడం. రవిశంకర్ గారని చెప్పి మీకు తెలిసి ఉంటుంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్, చాలా ప్రసిద్ధమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అనమాట. మహాపురుషుడు. అతను బెంగళూరులో ఉంటాడు. అతను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడనమాట మన ఇతను. అప్పుడు ఇతను చూశారనమాట, నువ్వు సత్యసాయి బాబా గురించి ఏం తెలుస్తుంది నీకు? మీ భక్తులందరికీ సత్యసాయి బాబా గురించి తెలియదు. అతని శక్తి సామర్థ్యాలు తెలియవు. అతను ఒక సామాన్య దైవం అని అనుకుంటున్నారు. కాదు, అతను పరబ్రహ్మ అవతారం. పరబ్రహ్మ అవతారం. అటువంటి అవతారం ఎప్పుడూ రాదు. చూడు గోపాలకృష్ణ, పిల్లల గోపాలకృష్ణ, నా తాలూకా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎలా వచ్చింది అనుకున్నావు? అది ఆర్ట్ ఆఫ్ లవింగ్ సత్యసాయి బాబా నుండి వచ్చిందని చెప్పాడు. చూసారా? అంత ఉత్కృష్టమైన మహానుభావుడు మన సత్యసాయి బాబా. రోజు చూస్తుంటాం, రోజు వింటుంటాం కాబట్టి మనం మర్చిపోతుంటాం. అంతవరకు చెప్పాడు.
ఇప్పుడు స్వామి సమాధి తర్వాత అతను సత్యసాయి బాబా 1000 రెట్లుగా తన భక్తులపై రాత్రింబవళ్ళు పాటుపడుతున్నారు అని చెప్పాడు అన్నమాట. తన భక్తుల కోసం అతను మహావీర్తి అతనికి తెలుసు, మనకు తెలియదు, మనకి అని చెప్పాడనమాట. రాత్రింబవళ్ళు తన భక్తుల కోసమే నిరంతరం. మన స్వామి అంతేనండి. ఒకసారి ఓ జర్నలిస్ట్ అడిగాడు అనమాట, స్వామి మీరు రోజంతా పనిచేస్తుంటారు కదా, సాయంత్రం దర్శనం అయిపోయిన తర్వాత మీరు నైట్ సఫర్ అయిన తర్వాత ఏం చేస్తుంటారు, మీరు రెస్ట్ తీసుకుంటారా? నేను రెస్ట్ తీసుకోను, నా సూక్ష్మ రూపంలో ప్రపంచమంతా తిరుగుతాను, నా భక్తుల తాలూకా శ్యామ సమాచారాన్ని విచారిస్తుంటాను. చూడండి ఎంత ప్రేమయో మన సత్యసాయికి. టైం ఉంది అదనమాట. అందువలన తర్వాత ఈ విధంగా సూర్యుని చూడాలంటే సూర్యకాంతితోనే చూడగలం మనం, అవును కదా, కొవ్వొత్తుతో చూడలేము మనం. అలాగే స్వామి తాలూకా మహిమను తెలుసుకోవాలంటే అటువంటి మహిమాన్విత శక్తి మహామతుడే మన రవిశంకర్. రమణ మహర్షి కూడా, అరుణాచల రమణ మహర్షికి చాలా వింటారు మీరు, చాలా గొప్ప వ్యక్తి అనమాట. అతని అవసాన దశలోనూ లాస్ట్ మినిట్స్లోనూ అతనికి క్షయం వచ్చింది, చాలా బాధపడుతున్నాడు. అప్పుడు కొందరు భక్తులు వచ్చారనమాట, ఎక్కువగా వచ్చారు. ఎందుకు వచ్చారు? స్వామి మీరు లాస్ట్ మినిట్ కదా మీ తాలూకా తుది క్షణాలు కదా, అందులో మేము తరించుకోవాలనుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు భగవంతుడు దేవుడు మనిషి రూపంలో సత్యసాయి బాబాగా పుట్టుపత్తులో ఉన్నాడు. మీరు వెళ్ళి అతను దర్శించుకోండి. అంటే మన స్వామి తాలూకా గొప్పతనం ఎంతో మీరు ఆలోచించండి. మనం అనుకుంటాం ఏదో ఆర్డినరీగా ఉంటాము, కానీ రమణ మహర్షి చెప్పాడనమాట. రమణ మహర్షి పోతున్నప్పుడు, అతను చనిపోయినప్పుడు స్వామి అక్కడ ఉన్నారు, రూమ్లో ఉన్నారనమాట. రమణ మహర్షి పోయే సమయంలోనూ స్వామి ఎంత ఎత్తున లేచారనమాట, ఆ స్వామి రూమ్లో చూశారనమాట. స్వామి బొట్టబయలు నుండి విభూతి పడుతూనే ఉందన్నమాట, 1 కిలో విభూతి అనమాట. తర్వాత మరి స్వామి దిగారనమాట. అప్పుడు స్వామి ఏంటి స్వామి, రమణ మహర్షి నాలో కలిసిపోయాడు అని చెప్పారన్నమాట. అంటే స్వామి మహిమాన్వితమైన భగవంతుడు అన్నమాట మనం. అందువలన అటువంటి భగవంతుడిని మనం చూస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మనది ఎంత భాగ్యమో వేయండి. ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, భగవానుడు మన కోసం దిగి వచ్చాడు, భగవానుడు మన కోసం దిగి వచ్చాడు, భువిని సత్యసాయిగా వెలిశాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు, భువిని సత్యసాయిగా వెలిశాడు, భువన చక్రవర్తిగా నిలిచాడు. ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో, ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో. చూసారా, అది మన తాలూకా అదృష్టం అన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామి సర్వదేవతా స్వరూపం. ఆ సర్వదేవతా స్వరూపమైన స్వామి అంటారు, సర్వదేవతా స్వరూపమే కాదు, నేను సర్వదేవతా అతీత స్వరూపం అని కొంతమంది మేధావులు భక్తులు స్వామిని వర్ణించారన్నమాట. వారి అనుభవాలు తెలుసుకుందాం మనం. స్వామి ఏంటంటే ఒక హాస్యపూర్వమైన అనుభవం అన్నమాట. స్వామి ఒక సుబ్బమ్మ, ఆవిడ పేరు వడ్డాను సుబ్బమ్మ.
70 సంవత్సరాలు. ఆ రోజుల్లోనూ పాతకాలం మనుషుల్లోనూ ఇంత పెద్ద వడ్డానం ఉండేది, తెలిసే ఉంటుంది మీకు. ఇంత పెద్ద బెల్ట్లు లేవన్నమాట. అది బంగారం వడ్డానం అనమాట. ఆ వడ్డానం ఆమెకు చాలా ముద్దు అనమాట, ముద్దైన వడ్డానం అది. ఆవిడికి శుభమ్మ గారు ముద్దైన వడ్డానం ఈ వడ్డానం అనమాట, బంగారు వడ్డానం, శుభమ్మ వడ్డానం. ఆమె ఏంటంటే ముసలి ముద్దయిపోయింది. అప్పుడు అనుకుందాం అనమాట, ఈ వడ్డానము నాకు ఇప్పుడు ఎందుకు, నాకు ముచ్చటగా 3 కోడలు ఉన్నారు. పెద్ద కోడలు, మధ్య కోడలు, చివరి కోడలు, డాక్టర్ ఇన్లాస్. అప్పుడు పెద్ద కోడలు పిలిచింది, అమ్మ నాకు వయసు అయిపోయిందమ్మా, నువ్వు ఇది తీసుకో అని చెప్పింది అన్నమాట. అత్తగారు ఇది చాలా బరువుగా ఉందండి, నేను మోయలేనండి అని చెప్పింది అనమాట. అవునా, చాలా బరువుగా ఉంది, ఆవిడకి ఇష్టం లేదన్నమాట. మధ్య కోడలు అన్నమాట. మధ్య కోడని పిలిచింది, అమ్మ ఈ బంగారం వడ్డానం తీసుకుంటావా? అదే వద్దమ్మా, ఇది నాకంత నచ్చదమ్మా, నాకు ఇది చాలా టైట్గా ఉంటుందమ్మా నాకు, అందువల్ల నాకు అన్కంఫర్టబుల్గా ఉండి తీసుకున్నారు. చివరి వడ్డానం అనమాట, అది మోడర్న్ డాక్టర్ అనమాట. అత్తగారు వడ్డానం రోజు పోయామండి, ఇప్పుడు వడ్డానం ఎవరు వేసుకోరండి. మన పక్కింటి వాళ్ళు సాయి భక్తులు, వాళ్ళు సత్యబాబు దగ్గరికి వెళ్తున్నారు, తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నారు. మీరు కూడా వాళ్ళతో వెళ్ళి ఈ వడ్డానము వెంకటేశ్వరుడికి ఇవ్వండి అని చెప్పింది అనమాట. ఎవరు? లాస్ట్ డాక్టర్ అన్నమాట, స్మార్ట్ డాక్టర్ అన్నమాట. ఆడు బుద్ధి ఉందన్నమాట ఆవిడికి. కొత్త కాలం కదా మరి, మోడర్న్ అలాగే ఉంటారు. అప్పుడేంటంటే ఇప్పుడు వెళ్ళిందనమాట. ఇప్పుడు వడ్డాను శుభమ్మ, ఇంత పెద్ద వడ్డాను దాన్ని కొంచెం కవర్లో బాగా పెట్టి దర్శనంకి వచ్చింది, సాయిభక్తులతో వచ్చిందనమాట. దర్శనం టైంలోనూ అనుకుంది, దీన్ని సాయిబాబు చూపిస్తాను, నేను బ్లెస్ చేయిస్తాను అనుకున్నాను అనమాట. ఇలాగ చూపించింది అనమాట. సాయిబాబా చటుకుని తీసుకున్నారు, దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. నా వడ్డాను పోయిండు, ఈ సాయిబాబా నా వడ్డాను ఎత్తు వెళ్ళిపోయాడు. ఆ సాయిబాబు చెప్పారు, కాదమ్మా సాయిబాబా వెంకటేశ్వర అవతారము, అందులో తీసుకున్నారు. అది కాదమ్మా, నేను అక్కడ వెంకటేశ్వర నేను మొక్కున్నానమ్మా, నేను నా మొక్కు సంగతి బాధపడకమ్మా, నీ మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళేమో తిరుపతి వెళ్ళారు. దర్శనం టైం అనమాట. అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు అనమాట, వడ్డాన సుబ్బమ్మ గారు కొత్తపల్లి, వడ్డాన సుబ్బమ్మ గారు ఎవరు అని చెప్పి అనౌన్స్మెంట్ పుట్టుపత్రులు అన్నమాట. పుట్టుపత్ర కదా మన తిరుపతిలో ఉన్నాం. అప్పుడు ఆమె ఏంటంటే వడ్డాను ఇచ్చింది, ఆమె వెళ్ళిపోయింది, రిసీట్ తీసుకోలేదు, వచ్చి రిసీట్ తీసుకోవాలి సుబ్బమ్మ గారు. ఓ నాయన, చూసారా, రిసీట్ తీసుకోవాలి, రిసీట్ తీసుకోలేదు. అప్పుడు సాయిబాబా చెప్పారు, చూసావా సాయిబాబా గారు నీ రూపంలో వచ్చి నీ వడ్డాను ఇచ్చి వెళ్ళిపోయారు, ఇప్పుడు వెళ్ళి తీసుకో. అప్పుడు వెళ్ళింది అనమాట. ఏమమ్మా నీకు బుద్ధి లేదా, వడ్డాను వచ్చి రిసీట్ తీసుకొని వెళ్ళిపోయావు? నేను రాలేదండి, నేను వచ్చిన పాపం పోలేదండి ఇక్కడికి అన్నమాట. నువ్వే వచ్చావమ్మా, తీసుకున్నావు, నువ్వు ఇచ్చేది కదా, నువ్వు మాకు ఎలా వచ్చింది అంటారు. నువ్వు చిత్రంగా చెప్పిందన్న. ఈ విధంగా స్వామి వడ్డాను సుబ్బమ్మకి తను వెంకటేశ్వర స్వామి చెప్తాను చూడండి. నిన్న నాకు ఈ అనుభవం కలిగింది, స్వామి వెంకటేశ్వర స్వామి అని చెప్పి. ఇది మన శివంలో ఫోటో అనమాట, ముఖ్య మందిరంలోనూ. నేను శివం కోసం వెళ్ళాను, శివం దర్శనం కోసం వెళ్ళాను సాయంత్రం. అతను చెప్తున్నారన్నమాట, ఈ ఫోటో స్వామి సృష్టించారట. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత ముద్దుగా ఉన్నారో, చూసారా చూసారా, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. చూపించయ్యా బాబు ఇక్కడ, అదే అనమాట. అప్పుడు ఇతను అప్పుడే స్వామి చెప్పారన్నమాట, నేను వెంకటేశ్వర స్వామి అవతారం అని చెప్పేసి అనమాట. అందువలన వెంకట శుభము గారికి, వెంకట శుభము కాదు వడ్డాను శుభము కలిగింది. అంతే కదండి, స్వామి రామావతారం కూడా అండి. వెంకటగిరి రాజా గారు ఉండేవారు, అతను రామచంద్ర భక్తుడు అనమాట. రామచంద్రుడు అంటే అతని ఇష్టదైవం, వెంకటగిరి ఇష్టదైవం అనమాట, హృదయం. స్వామి ఒకసారి అతనికి రామచంద్రుడిగా దర్శనం ఇచ్చారనమాట. అప్పటి నుంచి అతను రామభక్తుడు అయిపోయాడు. అప్పుడు ఏంటంటే వెంకటగిరి రాజా
అతనికి ఆస్థానికి స్వామి వచ్చారు. స్వామి అతనికి ఆ రాజాకి ఏంటంటే కొడుకున్నాడు. అతను తన తల్లిని చూడాలని చెప్పి ఒక కోరుకునేది అనమాట. తల్లి మాత్రం చనిపోయింది. తల్లి ఫోటో మాత్రం పెద్ద ఫోటో ఉందన్నమాట. అంత పెద్ద లైఫ్ సైజ్ ఫోటో, ఎంత పెద్ద ఫోటో అనమాట. అంత పెద్ద లైఫ్ సైజ్ ఫోటో ఉంది. రత్నమ్మ, ఆవిడ పేరు రత్నమ్మ. నీ అమ్మని చూస్తావా నువ్వు? అవును స్వామి, మా అమ్మని చూడాలని ఉంది నాకు అన్నాడు. అదే రత్నమ్మ రా అన్నారు. ఆవిడ ఫోటో వచ్చింది. ఆవిడ రత్నమ్మ రా, బయట రా. ఆవిడ వచ్చింది. ఇంత పెద్ద బొట్టు, ఇంత పెద్ద సిల్క్ శారీ, ఆవిడ పట్టుచేయలేదు కదా, కొంచెం రాణిలాగా వచ్చిందనమాట. వచ్చి అప్పుడు తను కూర్చొని చేస్తుంది, నాయన ఈ సాయిబాబా రామావతారం రా, రామచంద్ర అవతారం రా, నువ్వు విడిచిపెట్టొద్దు, నువ్వు గట్టిగా పట్టుకొని ఉండు, అతనే నీకు దైవం అని చెప్పేసి అప్పుడు కొడుకు తల్లి నమస్కారం చేసుకున్నాడు. అందరినీ కొడుకుని కోడల్ని అందరినీ ఆశీర్వదించిందనమాట. రత్నమ్మా వెళ్తావా నువ్వు? అవును వెళ్ళిపోతాను స్వామి. వెళ్ళిపోయింది ఆ ఫోటోలోకి అనమాట. ఇది ఎవరు చేయగలరండి? ఇంకా భగవంతుడు చేయగలరు, అవునా కదా? అది రామావతారం అని స్వామి. అంతేకాదు ఆ రోజుల్లో నాగరత్నమ్మ అని చెప్పేసి ఒక భక్తురాలు ఉండేది. ఆమె తమిళనాడులోనూ ఒక ఆశ్రమం స్థాపించింది. త్యాగరాజ స్వామిని ఆరాధించేది అనమాట భక్తురాలు. త్యాగరాజ స్వామి అంటే చాలా ఇష్టం. త్యాగరాజ స్వామి కనబడ్డారు ఆమెకి. నాగరత్నమ్మ చూడు, నీ ఆరాధ్య దైవము సత్యసాయి బాబా వెంకటగిరి వచ్చారు, నువ్వు వెళ్ళి అతను దర్శనం చేసుకో అన్నారు. ఎవరైనా త్యాగరాజ స్వామి అన్నారు అనమాట. ఇప్పుడు ఉత్తరం రాసింది వెంకటగిరి రాజాకి, మహాప్రభు నా ఆరాధ్య దైవమైన నా తాలూకా గురుగారు అయినటువంటి త్యాగరాజ స్వామి యొక్క స్వప్నంలో కనబడి చెప్పారు, నాగరత్నమ్మ రామచంద్రుడు ఇప్పుడు వెంకటగిరిలో ఉన్నాడు. అతను అంటే సమాధానం ఇచ్చారు, అవునమ్మా సత్యసాయి బాబా వచ్చారు, నువ్వు వచ్చి దర్శనం చేసుకో. ఆమె అంటే పెట్టి పట్టుకుని బయలుదేరింది ఆవిడ నాగరత్నమ్మ. మంచి భక్తురాలు, మంచి మ్యూజిషియన్ అనమాట. వెళ్ళి స్వామితో అప్పుడు స్వామి ఆమెకు రామచంద్రమూర్తిగా దర్శనం ఇచ్చారు. చూసారా స్వామి వెంకటేశ్వర. వడ్డానం సుబ్బమ్మకేమో వెంకటేశ్వరుడు, నాగరత్నంకేమో ఈ విధంగా. ఇంకో చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను వినండి. శ్రీలంక నుంచి ఒక భక్తుడు ఉండేవాడు. శ్రీలంక వాడికి కాళికాదేవి అంటే చాలా ఇష్టం. వాడు మద్రాసులో స్టూడెంట్కి జాయిన్ అయ్యాడు. అప్పుడు చెప్పాడు మాట, సాయిబాబా సర్వదేవతా స్వరూపుడు, నువ్వు పుట్టుపర్తి వెళ్ళి నీకు కాళికా నువ్వు స్వామితో ప్రార్థించుకో, నీకు కాళికా దర్శనం కలుగుతుంది అన్నాడు. వాడు శ్మశానికి వెళ్ళి కాళికా దేవిని ఆరాధించేవాడు అనమాట. వాడు పుట్టుపర్తి వచ్చాడు, లైన్లో కూర్చున్నాడు. స్వామి పిలిచాడు, లోనికి వెళ్ళు అన్నారు. లోనికి వెళ్ళాడు, రూమ్కి వెళ్ళాడు. ఇప్పుడు నీకేం కావాలి? నాకు కాళికా దర్శనం కావాలి. అవునా, కళ్ళు మూసుకో అన్నారు. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకునేసరికి వాడు ఒక అరణ్యంలో ఉన్నాడు అనమాట. నడువు అన్నారు, నడుస్తున్నాడు. అక్కడ పెద్ద దేవాలయం, ఒక కాళికామూర్తి దేవాలయం అనమాట. ఆ భయంకరంగా లేదు. కాళిక అంటే మనకు చాలా భయం, మనకు ఎంత పెద్ద నాలుగా, అంత పెద్ద చేతులు అంత ఉన్నాయి, చాలా ప్రసన్నగా ఉందన్నమాట. ఇతను ఆ కాళికాదేవి సజీవ రూపంలో వచ్చిందనమాట, ఆశీర్వదించింది. ఆమె సాయిబాబా అయిపోయింది అనమాట. ఎవరు? ఆ కాళికాదేవి అనమాట. ఇప్పుడు కళ్ళు తెరిచాడు, ఇంటికి ఉన్నాడు. ఓ స్వామి మీరే కాళికాదేవి, కాళికాదేవి, కాళికాదేవి అంటే ఏంటి? స్వామి సర్వదేవతా స్వరూపం, ఆనందబాలుడే. ఇదేంటి పడిపోతుంది ప్రచారండి, సరిపట్టండి ఇది, పర్లేదు. ఆనందబాలుడే. ఆనందబాలుడై తన గుంపుతో ఆడుకొనగవచ్చే ఆ రామచంద్రుడే ఆ రామచంద్రుడై
చూసారా? ఈ విధంగా స్వామి సర్వదేవత స్వరూపుడు అన్నమాట. రామావతారం, కృష్ణావతారం, దుర్గావతారం, కాళికావతారం అంతా కూడా అన్నమాట. స్వామిలో ముఖ్యమైనది ఏంటంటే స్వామి విద్యార్థులకు ఉన్న ప్రేమ గురించి చెప్పాలి. నేను టీచర్గా 40 years పనిచేశాను. నేను పిల్లలతో నా జీవితం గడిపాను. నా జీవితం వాళ్ళతో గడిచింది. అప్పుడు స్వామి పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో మీకు అనుభవం పంచుకుంటాను నేను. నారాయణ శర్మ అని చెప్పి ఒక విద్యార్థి ఉండేవాడు, పీజీ విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ అనమాట. ఆ విద్యార్థి, నేను హాస్టల్లో ఉంటుండేవాడిని, ఆ అబ్బాయి కూడా హాస్టల్లో ఉంటుండేవాడు. వాడిని చూస్తుండేవాడిని. వాడికి ఒక తీవ్రమైన జబ్బు ఉండేది, అదే ఉబ్బసం అన్నమాట. అది ఆ ఉబ్బసం వల్ల వాడు సరిగ్గా గాలి పీల్చుకోలేకపోయాడు. వాడు చాలా కష్టపడిపోయాడు అనమాట. ఒకసారి చాలా కష్టమైపోయింది. అప్పుడు వాడిని హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇంట్లో డాక్టర్ చారి గారని చెప్పి ఉంటుండేవారు అనమాట. వాడు గుండె ఆడలేదు, నాడి కూడా ఆడలేదు అనమాట. నాడిగా మన చారిగా డాక్టర్ చారి చాలా ఫేమస్ అనమాట. అతను చూశారనమాట. మన హాస్పిటల్లో ఉండేవారు. ఇతను చచ్చిపోయాడు అన్నాడు. వెంటనే వెళ్ళాడు అనమాట. స్వామికి వెళ్ళాడు. స్వామి నారాయణ స్వామి చచ్చిపోయాడు. చచ్చిపోలేదు, ఎవరు చెప్పారు నీకు? అవును స్వామి, గుండె లేదు, గుండు కొట్టుకోలేదు, నాటి కొట్టుకోలేదు. అవునా? విభూతి ఇచ్చారనమాట. విభూతి ఇచ్చి, చూడు విభూతి ఇయ్యు, తర్వాత కాఫీ కూడా ఇవ్వు, కాఫీ డ్రింక్ అనమాట. అతను వెళ్ళాడనమాట. విభూతి ఇచ్చాడనమాట. అతను ఊరే రాలేదు. తర్వాత ఏంటంటే ఆ శాంతం డాక్టర్ ఉండేది. అమ్మ, స్వామి అన్నారు కాఫీకి ఇవ్వాలి. చచ్చిపోయిన వ్యక్తి ఎక్కడ కాఫీ తాగుతారు సార్, ఏం చెప్తున్నారు సార్ అన్నారు. సత్యబాబు చెప్పారమ్మా అన్నాడు అనమాట. స్వామి వచ్చారు, ఇంట్లో వచ్చారన్నమాట. వచ్చి హాస్పిటల్కి వచ్చారన్నమాట. నారాయణ శర్మ చూశారు. ఎంత ప్రేమయ్యో చూశారు. నారాయణ శర్మ, ఏమన్నా పడుకున్నావు నువ్వు? లే అన్నాడు. వాడు కొలు తెచ్చారు. వాడు తెచ్చి ఆ కాఫీ తాగు అన్నారు. కాఫీ ఎవరైతే శాంత ఉంది కదా, తెచ్చిపోయినాను అని చెప్పి ఆవిడేమో పోసిందన్నమాట. తాగుతున్నాడు వాడు, గుట్టుకుని తాగుతున్నాడు వాడు. అప్పుడు ఏంటంటే విభూతి ఇచ్చాడు మేడం. వాడు బాగా అయిపోయాడు. మీ డాక్టర్లు చాలా చచ్చిపోయిన బతుకుని మంచి చచ్చిపోయి అంటున్నారు ఏంటయ్యా మీరు? అవును స్వామి, చచ్చిపోయాడు స్వామి. వాడు గుండెలో ఇదన్నారు. అవునయ్యా, నేను వాడికి 2వ జన్మ ఇచ్చాను, నా ప్రేమ అటువంటిది అన్నారు. చూసారా? అలాగే ఇంకో విద్యార్థి అనమాట. వాడు వేద పాఠశాల విద్యార్థి. వాడు ఏం టైఫాయిడ్ చాలా సీరియస్ అయిపోయింది. వాడు ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ చేసి, వేద పాఠశాల ఉండేది కదా ఆ రోజుల్లోనూ, 60s అనమాట. అప్పుడు అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ గారు చచ్చిపోయాడు అన్నారు. బయట పెట్టేశారనమాట. ఇంట్లో స్వామి వచ్చారనమాట. వీడిని ఇప్పుడు బయట పెట్టేశారు. వీడిని స్వామి వాడు చచ్చిపోయాడు. ఎవరు చెప్పారు మీకు అని చూస్తే సంజీవి విలే అన్నారు. వాళ్ళు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాడు. మీ డాక్టర్ ఉన్నారే, మా బతుకుని మీరు సంపేసి ఉన్నారా మీరు అన్నారు. చచ్చిపోయాడు స్వామి వాడికి అన్నారు. నేను ప్రేమతో వాడికి సెకండ్ లైఫ్ ఇచ్చానయ్యా అన్నారు. చూసారా? చూసారా? అదమాట కనుల ముందర. కనుల ముందర కదలి ఆడే కరుణ రూపము నీవు, పిలచినంతనే పలుకరించే ప్రేమ భావము నీవు. నీవే మా సర్వం, నీవే మా ప్రాణం, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం. గిరుల తరువుల తాకి గలగల పారు నదులము మేము, అరుణ కిరణపు కాంతి మిలమిల మెరియు కడలివి నీవు.
కడలివి నీవు. కనుల ముందర కదలి ఆడే ప్రేమ దైవం నీవు. అది 100% ట్రూ, అక్షరాల నిజం, సత్యమైన సత్యం. ఒకసారి ఏంటంటే స్వామికి పెద్ద జ్వరం వచ్చింది, హై టెంపరేచర్ అన్నమాట. అక్కడ ఎజుర్బందులో ఉన్నారు, పూర్ణచంద్రలో ఉన్నారు స్వామి, పెద్ద టెంపరేచర్ అన్నమాట. అప్పుడు స్వామి సాయంత్రం దర్శనం కోసం లేచిపోయి హోం కలుసుకున్నారు, గౌరవం వేసుకుంటున్నారు, రెడీ అయిపోయారు అనమాట. అప్పుడు మన రత్నాకర్ ఉన్నాడు కదా మేనేజర్ ట్రస్ట్, స్వామి మీకు పెద్ద జ్వరం వచ్చింది స్వామి, మీరు పడిపోతారు అక్కడ వెళ్తే, మీరు దర్శనం ఈరోజు ఇవ్వకండి స్వామి అని చెల్లెలు పెట్టాడనమాట. అంతకే మా స్టూడెంట్స్ కూడా స్వామి వెళ్ళొద్దు స్వామి అని స్వామికి నమస్కరించారు. అప్పుడు స్వామి అన్నారు, నేను ఎందుకు వచ్చాను రా, నా భక్తుల కోసం వచ్చాను రా, నేను వాళ్ళకి చూడకుండా ఉండగలను, నేను వాళ్ళని చూడకుండా ఉండగలను, నేను తప్పు అయిపోయింది స్వామి, తప్పు చేశాను స్వామి అంటే స్వామికి అంత ప్రేమ అన్నమాట. భక్తుల కోసమే తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని చివరి వరకు అర్పించిన దైవం మన సత్యసాయిబాబా. దానికి మా అమ్మాయి తార్కాణం. మా అమ్మ ముసీల ముద్ద, నాకన్నా ముద్ద అయిపోయింది, 89 సంవత్సరాలు అయిపోయింది ఆవిడకి. ఆమె సాముందు రంగులు అంటే ముగ్గురు వేసేది అన్నమాట మా అమ్మ, ముసలి ముద్ద. ఆవిడకేంటి ఒకసారి పెద్ద రోగం వచ్చింది, నడవలేకపోయేది అనమాట. అంతమంది ఆ అమ్మకి ఎప్పుడైనా రోగం వస్తే నేను స్వామికి చెప్తూ ఒకసారి ఆ అమ్మకి ఎంత పెద్ద ఫస్ట్ ఫార్మేట్ బెల్ట్ లాగా అనమాట. అక్కడ డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు, మళ్ళీ వచ్చింది. నేను స్వామికి వెళ్ళాను, స్వామి అవుతుందా, సరిపోతుందిలే అన్నారు. వెంటనే ఆ రోగం మాయమైపోయింది అనమాట. ఇప్పుడు స్వామి చెప్పుకోవాలి, అది ఏప్రిల్ మాసము, స్వామి ఏమో హాస్పిటల్లో ఉన్నారు, 2011 చివరి క్షణాలు అనమాట. అప్పుడు స్వామి నేను హాస్పిటల్ వెళ్ళి చెప్తే నేను గంటేస్తారు అక్కడ, ఎందుకు ఇచ్చావని చెప్పేసి, బుద్ధి లేదు అంటారు, నీకు బుద్ధి లేదు మీ టీచర్లకి అంటారు, ఎందుకు తుడికాయచ్చుకోవడం అని చెప్పి గౌరవంగా బతికాం ఇంతవరకుని. ఇప్పుడు గుర్తుకు వచ్చి అన్నీ వెళ్ళానమాట. స్వామి ప్రార్థించుకునేవాళ్ళం. ఆ రోజు చెప్తాను వినండి, స్వామి తాలూకా ప్రేమ అంటే. ఆ రోజు 2011 24th ఏప్రిల్ తెల్లవారి 5:30కి మా అమ్మకి స్వామి స్వప్నంలో కనిపించారన్నమాట. స్వప్నంలో కనిపించి మా అమ్మ వైపు చూశారు, దర్శనం చేసుకోమన్నారు, పాద నమస్కారం చేసుకోమన్నారు, బాగైపోతుందిలే అన్నారు. ఆమెకు బాగైపోయింది, తను మెల్లమెల్లగా బాగైపోయింది అన్నమాట. ఆ రోజే 7 గంటలకి స్వామి తాలూకా ధ్యానం తీసుకొచ్చారు. అంటే ఏంటి, చివరి వరకు స్వామి తన భక్తుల గురించి ఆలోచిస్తున్నారన్నమాట. ఎంత ప్రేమ, సత్సాయి అంటే ఎంత ప్రేమ చూడండి. ఇటువంటి ప్రేమను శ్రీరాముడు కానీ, రామచంద్రుడు కానీ, శ్రీకృష్ణుడు కానీ చూపించలేదు. కృష్ణుడు ఎలాగపోయాడు, శివదర్శనంలో ధ్యానం చేస్తూ పోయాడు అనమాట. చెట్టు కింద ధ్యానం చేస్తున్నాడు, ఒక విలుకాడు బాణం ఇస్తాడు, పాపం వాడు తెలియదు, వాడు అదేదో పంది అనుకున్నాడు. అతను అది దైవ సంకల్పం అనమాట. ఆ విధంగా పోయాడు. మన రామచంద్రుడు సరైనదిలో ఆ యొక్క జల సమాధి పొందాడు, కానీ వాళ్ళు భక్తుల గురించి ఆలోచించలేదు. కానీ మన స్వామి మాత్రం చివరి వరకు అంతిమ శ్వాస వరకు నా భక్తుల గురించి ఆలోచించారన్నమాట. అందుకు మా అమ్మాయిని మన నిదర్శనం అనమాట. చూడండి ఎంతది. అటువంటి స్వామికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. హమ్కో తుమ్సే ప్యార్ కితనా. दिल की
सुन लो हमको तुमसे प्यार कितना, साही तुम ही जानते, दिलों की धड़कन तुम हो साई, तुम हमारे प्राण हो, हमको तुमसे प्यार है। We love you, dear soul, we love you. We love you, dear soul, we love you. నీవు లేని మా జీవనం, నీరు లేని చేపవేదనం, నీ సన్నిధి మాకు పెన్నిధి, మీరు చూపే ప్రాణ సమానం, మీకు మాకు ఒకే బంధము. అటువంటి ప్రేమమూర్తి అయిన స్వామికి మన సంబంధం ప్రేమ సంబంధం అన్నమాట. ఈ సంవత్సరం సత్యజయంతి ఉత్సవాల సంవత్సరం. ప్రపంచమంతా స్వామిని శ్లాఘిస్తుంది. మనం కూడా ఆ యొక్క స్వామిని స్మరణ చేసుకుంటూ, స్వామికి మనం అర్పించుకుంటూ మన జీవితాన్ని కృతార్థం చేసుకుందాం. సాయిరామ్.